రెండో రోజు హస్తినాటూరులో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర పౌర సరఫరా, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి, ఉత్తమ్. ఇక రాష్ట్రంలో ఉచితంగా రేషన్ కార్డుల కింద సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. దీనిపై కేంద్ర మంత్రితో చర్చించారు. నిన్న కృష్ణా జలాలపై సిఆర్ పాటిల్తో భేటీ అయి ఏపీ అక్రమ జలదోపిడిపై ఫిర్యాదు చేశారు. ఇక సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. మదార్, సీఎం షెడ్యూల్ ఏంటి? కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఏ అంశాలపై చర్చించారు? రెండో రోజు సీఎం పర్యటన కొనసాగుతుంది ఢిల్లీలో. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రహ్లాద్ సింగ్ జోషి తోటి భేటీ అయ్యారు. సుమారు ఒక 30 మినిట్స్ పాటు భేటీ అనేది కూడా సాగింది. కీలకంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇవ్వాలని డిసైడ్ అయింది. వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, సివిల్ సప్లైకి సంబంధించి ఇప్పటికే బియ్యం కొనుగోళ్లకు సంబంధించి, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరొకసారి మధ్యాహ్నం 3:30కు ప్రహ్లాద్ జోషి తోటి భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వేరే అపాయింట్మెంట్ ఫిక్స్ అవడంతో భేటీ అనేది కూడా పూర్తి స్థాయిలో కాలేదు. మరొకసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. కొంత పెండింగ్ ఇష్యూస్ ఉండడంతో మరొకసారి భేటీ అయ్యి వాటిని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే సీఎం అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మరొకసారి ప్రహ్లాద్ జోషి తోటి భేటీ కాబోతున్నారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చారు. నిన్న సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశాల వివాదాలు, ఏపీ ప్రభుత్వంతో ఉన్నటువంటి వివాదాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే మనోహర్ లాల్ ఖట్టర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కోరినప్పటికీ అది ఇంకా ఫిక్స్ కాలేదనేటువంటి సమాచారం ఉంది. ఒకవేళ అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లయితే మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిసి మెట్రోకి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ పైన చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మధ్యాహ్నం మరొకసారి ప్రహ్లాద్ జోషి తోటి భేటీ అయ్యి ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన మరొకసారి కేంద్ర మంత్రితో మాట్లాడబోతున్నారు. ఇక సాయంత్రం పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్రహ్లాద్ జోషికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఒకటే కన్ఫర్మ్ అయింది. మనోహర్ లాల్ ఖట్టర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. జ్యోతి.